హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే మనమైతే సంగీత్కి వచ్చామన్నమాట ఫ్యామిలీతో. ఇది ఒక కొండ మీద జరిగిందనమాట రిసార్ట్స్లో. ఇంకా చాలా అద్భుతంగా కూడా జరిగింది. చూసారా, చాలా క్రౌడ్ కూడా ఉందన్నమాట. ఇవ అయితే చాలా బాగా డ్యాన్స్ వేశారు. అలాగే చిన్నపిల్లలు పెద్దలు అందరు కూడా డ్యాన్స్ అయితే మంచిగా వేశారనమాట సంగీత్లో. ఇవ ఎలా వేశాడో డ్యాన్స్ అయితే మనం చూద్దాం ఒకసారి. దగ్గరగా ఉండి వీడియో తీద్దామంటే అక్కడ సౌండ్ బాక్సెస్ ఉన్నాయి, అందుకని దూరంగా నిలబడైతే తీసానమాట. ఇవ అయితే మంచిగా డ్యాన్స్ వేస్తున్నాడు. ఈ సాంగ్ అంటే కూడా ఇవాకి చాలా ఇష్టం అన్నమాట. సంగీత్ స్టార్ట్ అయినప్పటి ఇంకా ఎండింగ్ వరకు ఇలా కంటిన్యూగా ఇవ డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు పిల్లవాళ్ళతో కలిసి. అలాగే పెద్దవాళ్ళు వస్తే పెద్దవాళ్ళతో కూడా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు అన్నమాట. పిల్లలకి ఇలాంటివంటేనే ఇష్టం ఉంటాయి కదా, అందరికీ కాదు కొందరికి. అలా కాకపోతే కొంచెం కాళ్ళు నొస్తాయని పేరెంట్స్కి భయంగా ఉంటుంది. ఎప్పుడైనా నైట్ మొత్తం కానీ గంట కానీ 2 గంటలు కానీ పిల్లలు డ్యాన్స్ వేసినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ముఖ్యంగా ఏమిటంటే, మనం మామూలుగా చెవులతో ఎప్పుడు తక్కువ శబ్దమే వింటూ ఉంటాం. కాకపోతే ఇలా పార్టీస్లలో కానీ అలాగే ఇంకా ఇతరత్ర పూజలలో కానీ ఎక్కువ శబ్దం వింటూ ఉంటాము. అలాంటప్పుడు మన చెవు లోపల ఉండే కర్ణబేరి కొంచెం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. పిల్లలకే కాదు పెద్దలకి కూడా. కాకపోతే పిల్లలకి ఏంటంటే మరి అది కర్ణబేరి అనేది చాలా పలసగా ఉంటుంది. కాబట్టి అలా పాడవకుండా ఉండాలి అంటే మనము ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 2 చెవులలో కొంచెం ఆముదం అంటే చమురు కూడా అంటారు, అది 2 చెవులలో కొంచెం కొంచెం వేయండి. కొంచెమే, మరి ఎక్కువ కాదు. పిల్లలైనా పెద్దలైనా ఇద్దరు వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఎక్కువ శబ్దానికి లోనైన మన 2 చెవులు పాడైపోకుండా అలాగే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇంకా కాళ్ళ నొప్పులు రాకుండా పిల్లలకి హాట్ వాటర్తో స్నానం చేయించాలి. హాట్ వాటర్లో కొంచెం డెటాల్ కూడా వేసి స్నానం అయితే చేయించండి. ఎందుకంటే ఎక్కువ మందిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా హెల్త్ ఇష్యూస్కి కారణం అవుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఆరోగ్యకరమైన జాగ్రత్తలు మనం ఎన్ని డ్యాన్సెస్ వేసినా ఎంతసేపు మేలుకున్నా పిల్లలకైతే ఏమీ కాకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇవ అయితే తగ్గేదేలే అన్నట్టు డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. అలాగే ఇవతో కలిపి ఈ చిన్న బాబు కూడా డ్యాన్స్ వేస్తున్నాడు అన్నమాట. మనము ఇంటి దగ్గర ఇంకా సన్లైట్ ఉన్నప్పుడు స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి సన్ వెళ్ళిపోయేంత టైం అయిపోయింది అన్నమాట. చుట్టూ చూడండి గ్రీనరీ మధ్యలో మనం వెళ్తూ ఉంటే చాలా అందంగా ఉంది. మనమంటే చిన్నప్పుడు పొలాలలో పనులు చేస్తూ అలా పెరిగాము. కాకపోతే వీళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి పొలాలంటే కూడా సరిగా తెలియడం లేదు. గ్రీనరీ చూసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్కి లోన్ అవుతూ ఉంటారనమాట. పార్క్లో అలాంటి వాటిల్లో కొంచెమే ఉంటుంది, కానీ గ్రీనరీ ఇలా మొత్తం కొండ మొత్తం అలాగే మనం చూస్తున్న అంత దూరం గ్రీనరీ కనిపించడం అనేది పిల్లలకి చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే పిల్లలు ఎక్కువ గ్రీనరీలో తిరగడం వల్ల వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. వీలైనంత వరకు గ్రీన్ కలర్ చూస్తూ ఉండేలాగా మనం పేరెంట్స్ని చూసుకుంటూ ఉండాలి. అంటే ఇంటి దగ్గర చిన్న చిన్న కుండీలలో
మొక్కల్ని పెంచుతూ వాటిని చూసుకోమని చెప్తూ ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళు గ్రీనరీకి దగ్గరగా ఉంటారు. వీకెండ్స్లో కూడా గ్రీనరీ ఎక్కువ ఉండే చోటికే పిల్లల్ని తీసుకెళ్ళాలి. దూరంగా లైట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనం చేరుకోబోయే ప్లేస్ అయితే వచ్చిందనమాట. జర్నీ చేయడం అనేది చాలా కష్టం. కార్లో ఎక్కువ సమయం జర్నీ చేసేటప్పుడు గంటకు ఒకసారైనా మధ్యలో ఆపి కారుని ఒక 2-3 నిమిషాలు కారులో ఉన్న వాళ్ళందరూ కిందకి దిగి నడిచి తర్వాత మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించాలి. మైతు అయితే చేతులకి కోన్ పెట్టించుకుంటూ ఉందన్నమాట. చూడండి, మీకు అందరికీ అయితే హాయ్ చెప్తుంది. లైట్స్ వెలుగులో మెరిచిపోతూ ఉంది. మైతు అయిపోయిన వెంటనే నేను కూడా అయితే కోన్ పెట్టించుకున్నాను. మీ అందరికీ హాయ్ అయితే చెప్తున్నాను అన్నమాట. ఈ వీడియో తీసిన స్వరూపక్కకి చాలా థ్యాంక్స్. కోన్ అయితే డిజైన్ ఏంటి అని అయితే మనం క్లోజ్గా వెళ్ళి చూద్దాం ఒకసారి. మంచిగానే అనిపిస్తుంది. మనం వేసుకుంటే ఇంత సన్నగా అయితే కోన్ రాదన్నమాట. వీళ్ళు ఎక్స్పీరియన్స్ మీద చాలా సన్నగా పెడుతున్నారు కోన్ని. డిజైన్ అయితే చాలా బాగుంది. స్టేజ్ మీద మైతు ఇవ అలాగే ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కలిసి డాన్స్ చేస్తున్నారు. మీరు కూడా అయితే కొద్దిసేపు చూడండి. అటు చివర ఇవ ఇటు చివర మైతు ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరూ చిన్నగా ఉన్నారు కదా, అందుకనే లాస్ట్లో ఉన్నారు. మధ్యలో ఉండే పిల్లలు కొంచెం వీళ్ళకంటే పెద్దవాళ్ళు కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఒక్కరిగా అయితే యాడ్ అవుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భాలలోనే ఎప్పుడూ కలవాలనుకున్నా కలవలేని ఫ్రెండ్స్ కూడా కలుస్తూ ఉంటారు. ఇలా ఫంక్షన్స్లో అన్న డాన్స్ అందరూ కూడా మ్యూజిక్ తగ్గట్టే స్టెప్స్ అయితే వేస్తున్నారు. చూడడానికి చాలా అందంగా ఉంది. DJ, side. Come on. DJ, side. మైతు కూడా మంచిగానే వేస్తుంది. అలసిపోతుంది అనుకున్నాను, కానీ కంటిన్యూగా వేస్తూనే ఉందన్నమాట. మైతు అయితే డాన్స్ చేసి అలసిపోయి అయితే వచ్చేసింది వాటర్ తాగడానికి. కోన్ అయితే మైతుకి మంచిగానే పండింది. చూడండి, మీకు అందరికీ కూడా హాయ్ చెప్తూ ఉంది. ఇవ ఇంకా ఒకరిద్దరు పిల్లలు కలిసి ఇలా స్కేటింగ్ చేసుకునే బోర్డు మీద ఏదో గేమ్ లాగా ఆడుతున్నారనమాట. ఎవరైతే అలా రన్ చేస్తూ పైకి ఎక్కగలరా అని
చూద్దాం మనం కూడా వీళ్ళు ఎక్కగలరా లేదా అని. పిల్లలు ఎవరైనా ఆడడం కంటే గొడవ పడడమే ఎక్కువ. ఇంకా మళ్ళీ మనకు అది వద్దులే అనేసి ఇవ అయితే డాన్స్ వేయడానికి వచ్చేసాడు వాళ్ళ అక్కతో. చూడండి ఓన్లీ ఇంకా వీళ్ళిద్దరే వేస్తున్నారు అన్నమాట డాన్స్. ఇవన్నీ వీళ్ళకి మెమరీస్గా పెట్టైనా కూడా ఉంటాయి చూసుకోవడానికి. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇవ అంకుల్స్తో కూడా వేసాడనమాట డాన్స్. చూడండి వీళ్ళు కూడా మంచిగానే వేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.